నమస్తే, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. వైద్యం ఆరోగ్యంలో ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం బ్రెయిన్ ట్యూమర్స్ గురించి, అలాగే బ్రెయిన్ ట్యూమర్స్కి అత్యాధునిక చికిత్సా విధానాల గురించి. ఇక ఇందుకు సంబంధించి మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు కిమ్స్ హాస్పిటల్స్ నుంచి కన్సల్టెంట్ న్యూరోసర్జన్ డాక్టర్ మానస్ గారు, అలాగే న్యూరోసర్జన్ వైబీవీకే చంద్రశేఖర్ గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో డాక్టర్, ఫస్ట్లీ అసలు బ్రెయిన్ ట్యూమర్స్ అంటే ఏంటి? వాట్ ఈస్ బ్రెయిన్ ట్యూమర్స్? ట్యూమర్ అంటే ఇట్ ఈస్ లైక్ స్వెల్లింగ్, లైక్ గడ్డలాగా. సో నార్మల్లీ జనాలు బ్రెయిన్ ట్యూమర్ అంటే బ్రెయిన్ క్యాన్సర్ అనుకుంటారు. అలాగా లేదు. ఎనీ స్వెల్లింగ్ ఇన్ ద బ్రెయిన్కే బ్రెయిన్ ట్యూమర్, యూజువల్లీ ఇట్ ఈస్ టోల్డ్ ఎస్ బ్రెయిన్ ట్యూమర్. ఆ స్వెల్లింగ్ అది ఇట్ క్యాన్ బి క్యాన్సరస్, బట్ ద మెనీ నాన్ క్యాన్సరస్ డిజీజెస్ ఆల్సో ఆర్ పాసిబుల్. ఇట్ క్యాన్ బి ఇన్ఫెక్షన్ ఉంటే కూడా బ్రెయిన్ ట్యూమర్ చెప్తారు. బ్రెయిన్లో రక్తగడ్డ ఉంటే కూడా ఇట్స్ బ్రెయిన్ ట్యూమర్ చెప్తారు. సో ఒక బోన్ లాగా క్యాల్సిఫికేషన్ ఉంటే కూడా ఇట్స్ బ్రెయిన్ ట్యూమర్. సో బ్రెయిన్ ట్యూమర్, సంబడి డయాగ్నోస్ బ్రెయిన్ ట్యూమర్ ఉంటే యూ డోంట్ హ్యావ్ టు గెట్ అఫ్రేడ్. ఇట్ క్యాన్ హాఫ్ ఆఫ్ ద టైమ్, 50% ఆఫ్ టైమ్ ఓన్లీ ఇట్ ఈస్ క్యాన్సరస్, 50% టైమ్ ఇట్స్ నాన్ క్యాన్సరస్ విచ్ క్యాన్ బి ట్రీటెడ్. అంటే ప్రతి బ్రెయిన్ ట్యూమర్ క్యాన్సర్ అనే అనుకుంటారు చాలామంది, అది ఎంతవరకు నిజమంటారు? అదే కరెక్ట్ కాదు. యాక్చువల్లీ ఓన్లీ 50% బ్రెయిన్ ట్యూమర్స్ ఆర్ క్యాన్సరస్. ఎనీ బ్రెయిన్ ట్యూమర్లో ఆ కోసం మెడికల్ టర్మినాలజీలో వీ క్లాసిఫై అండర్ లైక్ 1, 2, 3, 4 కేటగిరీ. 3, 4 ఉంటే ఇట్ ఈస్ లైక్ క్యాన్సరస్, 1 and 2 అంటే ఇట్ ఈస్ నాట్ క్యాన్సరస్, అండ్ 1 అంటే ఇట్ ఈస్ లైక్ కాల్డ్ బినైన్. ట్రీట్మెంట్ చేస్తే దే విల్ హ్యావ్ ఎ నార్మల్ లైఫ్ స్పాన్. వాట్ ఎవర్ దే వర్ డూయింగ్ బిఫోర్ they can continue to do. If he is a software engineer before the surgery, after surgery also he'll continue to do the same work. Only 3, 4 unte that is taken as cancerous. For that only lifespan reduce అవుతుంది. అంటే బ్రెయిన్ ట్యూమర్ సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి డాక్టర్? మనం దాన్ని ఏ విధంగా గుర్తించవచ్చు? It depends on where the tumor ఇనీషియలీ స్మాల్ సైజ్లో ఉంటే ఏం సిమ్టమ్స్ రాదు. బట్ బ్రెయిన్లో సూక్ష్మ ప్లేస్లో ఉంటే సమ్ సిమ్టమ్స్ వస్తుంది. ఫస్ట్ ఒక పేషెంట్కి ఫిట్స్ వస్తే దెన్ ఇట్ క్యాన్ బి బికాస్ ఆఫ్ ట్యూమర్. బట్ ఫిట్స్ ఒక చిన్న పిల్లలకి వస్తే ఇట్ ఈస్ వన్స్ అది ట్యూమర్ కోసం అలాగా అనుకోవద్దు. సడన్లీ 30 years అడల్ట్ పేషెంట్ಗೆ ఫిట్స్ సడన్లీ వస్తే దెన్ ఇట్ క్యాన్ బి ఎ బ్రెయిన్ ట్యూమర్. సో ఏజ్ ప్రకారం సిమ్టమ్స్ ఉంటుంది. చిల్డ్రన్ಗೆ ఎక్కువ పడుకోలేదా అంటే, వాంతి ఎక్కువ ఉంటే, తలే లైక్ లెస్ దెన్ 1 year అంటే తలే సైజ్ స్లోలీ సడన్లీ పెరిగిపోతే దెన్ అది బ్రెయిన్ ట్యూమర్ మీన్స్ సస్పెక్ట్ బ్రెయిన్ ట్యూమర్. మోర్ దెన్ 30 years ఉంటే ఫిట్స్ వస్తే, లేదంటే సమ్ పేషెంట్స్కి విజన్ ప్రాబ్లం వస్తుంది, సమ్ పేషెంట్స్కి హియరింగ్ ప్రాబ్లం వస్తుంది, సమ్ పేషెంట్కి ಅದು ಸೂಕ್ಷ್ಮ ಮೀನ್ಸ್ ರೈಟಿಂಗ್ ಪ್ರಾಬ್ಲಮ್ ವస్తుంది. ದೆನ್ ದೇ ಕೆನಾಟ್ బటన్ అన్బటన్ షర్ట్స్ ఆల్సో, ఎర్లీ వీక్నెస్, దెన్ వాకింగ్ ప్రాబ్లమ్ వస్తుంది. అలాగా సిమ్టమ్ ఉంటే దెన్ అండ్ ఫ్యూ పేషెంట్స్ಗೆ మెమరీ ప్రాబ్లం కూడా రావచ్చు. లేట్ స్టేజ్లో తలనొప్పి, వాంతి, ఎస్పెషల్లీ తలనొప్పి ఎర్లీ మార్నింగ్ పడుకుంటే, నార్మలీ స్ట్రెస్లో తలనొప్పి ఈవినింగ్లో వస్తుంది. హోల్ డే పని చేసి 8-10 hours తర్వాత స్ట్రెస్లో హెడేక్ వస్తుంది. బట్ బ్రెయిన్ ట్యూమర్ పేషెంట్స్ಗೆ రెస్ట్ తీసుకున్న తర్వాత హెడేక్ వస్తుంది. ఓవర్ నైట్ పడుకోబాక ఎర్లీ మార్నింగ్ తలనొప్పి, వాంతి వస్తుంది. సో అలాగా ఉంటే దెన్ హీ హెస్ టు కన్సల్ట్ ఏ డాక్టర్. ఈవినింగ్ హెడేక్ ఉంటే అది బ్రెయిన్ ట్యూమర్ లాగా లేదు, సో యూ డోంట్ హ్యావ్ టు బదర్. అంటే ఈ బ్రెయిన్ ట్యూమర్ యొక్క డయాగ్నోసిస్ ఏ విధంగా ఉంటుంది? డయాగ్నోసిస్ అంటే ఫస్ట్ మీన్స్ ఎగ్జామినేషన్ చేయాలి. అదో పేషెంట్ హెడేక్ ఎనీ పేషెంట్ మాకు ఓపీకి వస్తే ఇప్పుడు హెడేక్ వస్తుంది మార్నింగ్ ఆర్ ఈవినింగ్. యాజ్ ఐ టోల్డ్ మీన్స్ ఈవినింగ్ హెడేక్ అంటే అంత వీ డోంట్ హ్యావ్ టు గెట్ వరీడ్. మార్నింగ్ హెడేక్ ఉంటుంది, హెడేక్లో వాంతి వస్తుంది, ప్లస్ హెడేక్తో అదర్ సిమ్టమ్స్ లైక్ విజన్ ప్రాబ్లం ఉంది, అదో హియరింగ్ ప్రాబ్లం ఉంది, వీక్నెస్ ఉంది, దెన్ నార్మల్లీ వీ ఆస్ ఫర్ ఏ సిటీ స్కాన్ ఆర్ ఎంఆర్ఐ బ్రెయిన్. సో బట్ ఎంఆర్ఐ బ్రెయిన్ కాస్ట్, ఎంఆర్ఐ బ్రెయిన్ అంటే కొద్దిగా కాస్ట్లీ ఎక్కువ ఉంటుంది. బట్ ఎంఆర్ఐ బ్రెయిన్లో ఎర్లీ స్టేజ్లో తెలుస్తుంది. సో పేషెంట్ కెన్ అఫోర్డ్ ఎంఆర్ఐ చేస్తే బెటర్, లేదంటే సిటీ స్కాన్ బ్రెయిన్ చేస్తే తెలుస్తుంది. అయితే ఈ బ్రెయిన్ ట్యూమర్ నుంచి సర్వైవ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది డాక్టర్? సర్వైవల్ అదే
అది ఆపరేషన్ తర్వాత టెస్ట్కి పెథాలజీ టెస్ట్కి పంపిస్తాము. టెస్ట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యూమర్ ఉంటుంది. ఇఫ్ సమ్ ట్యూమర్స్ లైక్ షానోమా, మెనింజియోమా, ఆ ట్యూమర్స్ క్యావర్నోమా అలాగా వస్తే దే ఆర్ లైక్ గ్రేడ్ 1 ట్యూమర్. దే విల్ హ్యావ్ ఎ నార్మల్ లైఫ్ స్పాన్ లైక్ ఎనీ అదర్ పర్సన్ వితౌట్ డిజీజ్ ఆల్సో. బట్ గ్లయోమా లాగా వస్తే ఆర్ మ్యాలిగ్నెంట్ మెనింజియోమా లాగా రిపోర్ట్ వస్తే దెన్ ఆ పేషెంట్స్కి లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది. ఇఫ్ ఇట్స్ ఎ గ్రేడ్ 2 ట్యూమర్ దే హ్యావ్ ఎ లైఫ్ స్పాన్ ఆఫ్ ఆల్మోస్ట్ 7 to 10 years. గ్రేడ్ 3 వస్తే దే హ్యావ్ అరౌండ్ 3 to 5 years. బట్ గ్రేడ్ 4 వస్తే దెన్ ఇట్ ఈస్ 1 to 3 years. అయితే డాక్టర్, ఈ బ్రెయిన్ ట్యూమర్స్ అనేవి ఏ విధంగా మనం గుర్తించవచ్చు? వీటికి కంప్లైంట్స్ ఏముంటాయి? అన్ని బ్రెయిన్ ట్యూమర్స్కి ఒకటే కంప్లైంట్ ఉంటుంది. ఒక్కొక్క బ్రెయిన్ ట్యూమర్స్కి డిఫరెంట్ కంప్లైంట్స్ ఉంటాయి. సో బ్రెయిన్ ట్యూమర్ అంటే నార్మల్గా తలలో వచ్చే గడ్డ. దానివల్ల నార్మల్గా మోస్ట్ కామన్ కంప్లైంట్ ఏంటంటే తలనొప్పి ఉంటుంది. తలనొప్పి అనేది అర్లీ మార్నింగ్ అంటే పొద్దున్న లేచిన తర్వాత బాగా తలనొప్పితో లెగుస్తారన్నమాట. అది ఒక వెరీ ఇంపార్టెంట్ కంప్లైంట్ బ్రెయిన్ ట్యూమర్స్లో. అండ్ కొంతమందికి చెవిలో వినికిడి సరిగ్గా ఉండదు, వినికిడి తక్కువ ఉంటుంది. లేకపోతే ఒక సైడ్ చేతులు కాళ్ళలో వీక్నెస్ రావటం, లేకపోతే రొటీన్గా వాళ్ళు చేసుకునే పనులు సరిగ్గా గుర్తులేకపోవటం, వాళ్ళ ఇంటి అడ్రస్ మర్చిపోవటం, ఫోన్ నెంబర్స్ మర్చిపోవటము, లేకపోతే వాళ్ళ నార్మల్ యాక్టివిటీస్ సరిగ్గా చేయలేకపోవటము, వాళ్ళ జాబ్ సరిగ్గా చేయలేకపోవటము, ఈ కంప్లైంట్స్ కూడా కొన్ని ఉండొచ్చు. సో ఇలాంటి కంప్లైంట్స్ ఉంటే మనం అప్పుడు డాక్టర్ని సంప్రదించి మనం ఫర్దర్గా దాన్ని ఎందుకు ఈ కంప్లైంట్స్ వచ్చినాయని డాక్టర్ని కలవడం ఇంపార్టెంట్. అయితే దీనికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏముండొచ్చు? రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది యాజ్ సచ్ ఇప్పుడు మనము క్లియర్ కట్గా ఏది ఒకదానికి ఏమీ మనము పాయింట్ అవుట్ చేయలేకపోతున్నాము. సో ఇట్స్ కొంతమంది సెల్ ఫోన్ ఎక్కువ వాడితే కూడా సెల్ ఫోన్ టవర్స్తో కూడా కొన్ని బ్రెయిన్ ట్యూమర్స్ అనేది కొంచెం రిపోర్ట్స్ వస్తున్నాయి. కానీ 100%గా దానివల్లనే బ్రెయిన్ ట్యూమర్ వచ్చిందని చెప్పడానికి ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న సైన్స్ ప్రకారం అయితే తెలియదు. అయితే అన్ని బ్రెయిన్ ట్యూమర్స్ కూడా ప్రాణాంతకమే అని చెప్పి మనం అనుకోవాలా, లేదు ఇంకా ఏమైనా ఉంటుందా? అన్ని బ్రెయిన్ ట్యూమర్స్ ప్రాణాపాయం ఉండదు. చాలా వరకు ఆల్మోస్ట్ లైక్ 60-70% ఆఫ్ ద బ్రెయిన్ ట్యూమర్స్ లో అంత ప్రాణంకి అంత రిస్క్ అయితే ఉండదు. దాన్ని మనం సేఫ్గా మనం ఆపరేట్ చేయగలిగితే నార్మల్ లైఫ్ వాళ్ళు లీడ్ చేయగలరు అన్నమాట ఈ బ్రెయిన్ ట్యూమర్ పేషెంట్స్. సో అన్ని బ్రెయిన్ ట్యూమర్ అనగానే భయపడాల్సిన అవసరం లేదు. బ్రెయిన్ ట్యూమర్ ఒకరు తెలిసిన తర్వాత దాన్ని ప్రాపర్గా దాన్ని ఏమంటారంటే ఇన్వెస్టిగేట్ చేయించుకొని ఎక్కడ ఉంది, ఎలా ఉంది, దానికి ఆపరేషన్ చేయొచ్చా, ఎలా ఉంది అని కనుక్కున్న తర్వాత ఒకవేళ ఆపరేషన్ మంచిగా జరిగితే చాలా వరకు వాళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేసే అవకాశం ఎక్కువ ఉంది. అయితే వీటిని ఏ విధంగా కనుక్కోవచ్చు అంటారు? మనం మెయిన్ మనకు అసలు బ్రెయిన్ ట్యూమర్ ఉంది అంటే మనం ఫస్ట్ ఎప్పుడు డాక్టర్ని సంప్రదించాలి? ఇప్పుడు మేము చెప్పినట్టు కొన్ని వాళ్ళ నార్మల్ లైఫ్ స్టైల్ వాళ్ళు లీడ్ చేసినప్పుడు వాళ్ళు కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయని మేము చెప్పాం కదా ఇందాక, తలనొప్పి కానీ, సరిగ్గా రాయలేకపోవడం కానీ, పనులు సరిగ్గా చేయలేకపోవడం, వాళ్ళు గుర్తు లేకపోవడం అన్నీ వచ్చినప్పుడు వాళ్ళు ఫస్ట్ డాక్టర్ని సంప్రదించినప్పుడు వాళ్ళకి కొన్ని మనము వాళ్ళని అంటే చూసి వాళ్ళ గురించి లోపల ఈ కంప్లైంట్స్ ఎలా ఉన్నాయని చూసిన తర్వాత వాళ్ళ ఇన్వెస్టిగేషన్స్ కొన్ని ఉన్నాయన్నమాట. ఆ ఇన్వెస్టిగేషన్ చేసి అది అసలు ఉందా లేదా ఫస్ట్ మాకు పేషెంట్ని ఎగ్జామిన్ చేసినప్పుడు చాలా వరకు కొన్ని విషయాలు తెలుస్తాయి అన్నమాట, వీళ్ళకి ప్రాబ్లం ఉందా లేదా అనేది. ఫర్దర్గా ఈ ఎంఆర్ఐ కానీ, సిటీ స్కానింగ్ కానీ చేసిన తర్వాత మనకి క్లారిటీగా కనిపిస్తాయి అన్నమాట ఎక్కడుంది ట్యూమర్ అనేది. దాన్ని బట్టి ఫర్దర్గా మనం నెక్స్ట్ స్టెప్ ప్లాన్ చేయొచ్చు. అంటే ఇన్వెస్టిగేషన్ అన్నారు కదా, ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? సో ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అంటే సిటీ స్కాన్ అండ్ ఎంఆర్ఐ అని రెండు మోస్ట్ కామన్ ఇన్వెస్టిగేషన్స్ బ్రెయిన్ ట్యూమర్స్లో చేసేవి. సిటీ స్కాన్ అనేది తక్కువ టైంలో మనం చేయగలం అన్నమాట. అంటే లైక్ ఇట్ మే టేక్ less than 5 minutes ఫర్ ద సిటీ స్కాన్ చేయడానికి. ఎంఆర్ఐ మినిమం ½ an hour అట్లా పడుతుంది. సో ఆ రెండు డిఫరెంట్ టైమింగ్స్. సో ఇప్పుడు మన హైదరాబాద్లో కానీ చాలా వరకు అన్ని చోట్ల సిటీ స్కాన్ మెషిన్ అయితే వెరీ కామన్లీ అవైలబుల్. ఎంఆర్ఐ మెషిన్ కూడా చాలా కామన్ అవైలబుల్. కానీ ఎంఆర్ఐ కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి కొన్ని దాన్ని అపాయింట్మెంట్ తీసుకొని చేయించుకోవడం. ఇమీడియట్గా మనం తెలియాలంటే సిటీ స్కాన్ ఈజ్ ద ఫస్ట్ ప్రైమరీ అంటే ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన ఇన్వెస్టిగేషన్ సిటీ స్కాన్. ఓకే, అంటే ఈ బ్రెయిన్ ట్యూమర్స్ని ఏ విధంగా నివారించవచ్చు? మనం దీనికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంది? నార్మల్ లైఫ్ స్టైల్ అంటే ఎడిక్వేట్ స్లీప్, లెస్ స్ట్రెస్, ప్రాపర్ డైట్, ఇవన్నీ చేస్తే మినిమం మనం చాలా వరకు మనకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేసుకోవచ్చు. కానీ బ్రెయిన్ ట్యూమర్స్ యాజ్ సచ్ ప్రివెన్షన్ అనేది ఇట్ ఈస్
నాట్ ఎట్ నోన్. సో వీ కెనాట్ టెల్. హెల్దీ లైఫ్ స్టైల్ ఈజ్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తే మన హెల్త్ అనేది జాగ్రత్త కాపాడుకుంటే, బీపీ షుగర్ అవి లేకుండా ఉంటే మ్యాక్సిమం మనం హెల్త్ని కాపాడుకోగలం. అంతేగాని బ్రెయిన్ ట్యూమర్స్ని అవాయిడ్ చేయడానికి స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఏం చెప్పడానికి కష్టం. దీనికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది డాక్టర్? వన్స్ బ్రెయిన్ ట్యూమర్ని రికగ్నైజ్ చేస్తే ట్రీట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? ఫస్ట్ బ్రెయిన్ ట్యూమర్ రికగ్నైజ్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసుకున్న తర్వాత దానికి మనం వాళ్ళకున్న ప్రాబ్లమ్స్, వాళ్ళకి షుగర్ ఉందా, బీపీ ఉందా అని కనుక్కున్న తర్వాత దాన్ని బట్టి అన్ని టెస్ట్లను చేస్తాం. వాళ్ళకు ఆపరేషన్కి వాళ్ళకి ఫస్ట్ ఆపరేషన్ చేయొచ్చా లేదా, ఎలాంటి ఆపరేషన్ చేయాలని ప్లాన్ చేస్తాం. దాని తర్వాత ఈ అన్ని ఫిట్నెస్ అని తీసుకున్న తర్వాత దెన్ వీ విల్ గో ఫర్ సర్జరీ. సర్జరీలో బ్రెయిన్ ట్యూమర్లో ఎక్కడ లొకేషన్ అంటే ఎక్కడ బ్రెయిన్లో ఎక్కడుంది దాన్ని బట్టి మనం సర్జరీ ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. దానికి కొన్ని అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ కానీ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఉన్నాయన్నమాట. ప్రజెంట్గా మనకున్న టెక్నాలజీలో వాళ్ళ నావిగేషన్ అనే ఒక మెషిన్ అండ్ మైక్రోస్కోప్ అనేది, సో ఇవన్నీ మనకి టెక్నాలజీ ఉంది, మన దగ్గర అవైలబుల్ ఉంది. దాంతో ప్లాన్ చేసి మనం చేయగలం అన్నమాట. అయితే డాక్టర్, ఈ బ్రెయిన్ ట్యూమర్స్ అనేవి వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? నార్మల్లీ ఇట్ ఈస్ నాట్ జెనెటికలీ ట్రాన్స్మిటెడ్. అదే బట్ గ్రేడ్ ప్రకారం ఇఫ్ ఇట్స్ గ్రేడ్ 4 లైక్ అడ్వాన్స్ స్టేజ్ క్యాన్సర్ చెప్పాను కదా, అదే దే ఆర్ నాట్ జెనెటికలీ ట్రాన్స్మిటెడ్. But grade 1 tumors, some of them are genetically transmitted, like neurofibromatosis, then von Hippel-Lindau, Turner syndrome. E 3 types lo it runs in family. In that family, father, mother, children's, any patients ge tumors untundi, and then they will have like you must have seen lot of people with small nodules all over the body, swellings. That's called neurofibromatosis. That runs in family, and our patients low brain tumors also can be genetically transmitted. అంటే ఈ బ్రెయిన్ ట్యూమర్స్ అనేవి సెల్ ఫోన్ ఎక్కువ వాడడం వల్ల కూడా వస్తాయని చెప్పి చాలా రూమర్స్ ఉన్నాయి కదా, అవి ఎంతవరకు నిజమంటారు? అది యాక్చువల్లీ తప్పు. ఓన్లీ న్యూస్ పేపర్లో పెద్ద ఆర్టికల్ ఉంది కి సెల్ ఫోన్ వాళ్ళు బ్రెయిన్ ట్యూమర్ ఇన్సిడెన్స్ పెరిగిపోయింది, సెల్ ఫోన్ యూజ్ చేయొద్దు, 5G యూజ్ చేయొద్దు, 5Gలో బ్రెయిన్ ట్యూమర్స్ ఎక్కువ ఉంది. యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ ట్రూ. బట్ దర్ ఇస్ సంథింగ్ truth is that when cell phone cell phone works in electromagnetic current, ఆ కరెంట్లో ఇన్ యానిమల్ మోడల్స్ లైక్ ర్యాట్స్లో ఆ సెల్ ఫోన్ కరెంట్తో యూజ్ చేస్తే దెన్ బ్రెయిన్ ట్యూమర్స్ హ్యాస్ బీన్ ఇండ్యూస్డ్ ఇన్ యానిమల్స్, బట్ దట్ ఈస్ ఇన్ వెరీ హై స్ట్రెంగ్త్ అండ్ లాంగ్ డ్యూరేషన్. సో ఆ కోసం బట్ వాట్ వీ యూజ్ నార్మలీ ఇట్ డజంట్ కాజ్ బ్రెయిన్ ట్యూమర్స్. But what is recommended, WHO also has recommended that in a day one should not use more than half an hour cell phone. But ippudu chinna pillalu everybody talks not half an hour, 24 hours in cell phone. So that is bad because it's not brain tumor, but cell phone chaala ekkuva time use cheste memory problem avutundi, early dementia. So early, like you've seen Black movie, no? Amitabh Bachchan develops dementia, memory problem. So that problem can happen if you use more cell phone. And then difficulty in concentration. You cannot read more. Your memory, you cannot, whatever you read, you cannot understand if you use more cell phone. Then if you use more cell phone also, hearing kuda paadaipotundi tondare. Early age lo hearing aid use cheyali. Earlier 60 years 70 years లో హియరింగ్ ఎయిడ్ యూజ్ చేస్తారు. ఇప్పుడు నౌ 40-50 ఎర్లీ ఏజ్లో యూ టు స్టార్ట్ హియరింగ్ ఎయిడ్. మెమరీ డిస్టర్బెన్సెస్ కూడా ఇప్పుడు ఎర్లీ ఏజ్లో వస్తుంది. సో ఆ కోసం సెల్ ఫోన్ యూజ్ చేయొద్దు. అండ్ సెల్ ఫోన్ షుడ్ నాట్ బి యూజ్ ఫర్ మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ ఇన్ ఎ డే టోటల్. ఐఎమ్ నాట్ టెలింగ్ నాట్ వన్ కాల్, టోటల్ నాట్ ఈవెన్ హాఫ్ అన్ అవర్ పర్ డే. అంటే ఒకసారి బ్రెయిన్ ట్యూమర్ అనేది డయాగ్నోసిస్ అయ్యాక ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? అంటే ఎన్ని టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఫార్మ్స్ ఉంటాయి ఇందులో? దెర్ ఆర్ 3 types ఆఫ్ ట్రీట్మెంట్. ఒకటి అంటే సర్జరీ అంటే బెస్ట్. అది ఓపెన్ సర్జరీ, ట్యూమర్ తీసేస్తే దట్ ఈస్ ద బెస్ట్ ట్రీట్మెంట్. సర్జరీ, ఇఫ్ సర్జరీ ఈజ్ నాట్ ఫిజిబుల్, సమ్ పేషెంట్స్కి దేర్ లైక్ ఓల్డ్ పీపుల్కి 70 years బీపీ షుగర్ ఎక్కువ ఉంటే were not fit for surgery, then radiation can be given or chemotherapy can be given.
బట్ నార్మల్లీ ఫస్ట్ ట్రీట్మెంట్ ఇస్ సర్జరీలో బయాప్సీకి పంపిస్తాం కదా, బయాప్సీలో దే విల్ టెల్ వాట్ ట్యూమర్ ఇట్ ఈస్ క్యాన్సరస్ నాన్ క్యాన్సరస్ ఉంటే ఓన్లీ సర్జరీ ట్రీట్మెంట్ చేస్తే చాలా అయిపోతుంది. బట్ క్యాన్సరస్ ఉంటే దెన్ ఇట్ హ్యాస్ టు బి ఫాలోడ్ బై రేడియోథెరపీ ఆర్ కీమోథెరపీ. బట్ సమ్ బ్రెయిన్ ట్యూమర్స్ಗೆ నాన్ క్యాన్సరస్ బ్రెయిన్ ట్యూమర్ చిన్న సైజ్ ఉంటే ఇఫ్ ఇట్స్ లెస్ దెన్ 2 centimeters సైజ్ ఓన్లీ రేడియేషన్ కూడా ఇవ్వచ్చు. బట్ దాట్ ఆల్సో ఈజ్ ఇఫ్ దే ఆర్ elderly more than 60-65 years and not fit for surgery, then without surgery only radiation that is called radiosurgery. It's not called radiation, it's called radiosurgery. అయితే ఈ రేడియేషన్ కీమోథెరపీ ఈ ట్రీట్మెంట్ ఏ విధంగా సాగుతుంది డాక్టర్? రేడియేషన్ కీమోథెరపీ is outpatient లో ఇస్తారు. మీరు రేడియేషన్ ట్రీట్మెంట్ డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ క్యాన్సర్. అది రేడియో సర్జరీ రేడియేషన్ అది 1 to 5 daysలో ట్రీట్మెంట్ అవుతుంది. బట్ రేడియేషన్ ఈజ్ 6 weeks ట్రీట్మెంట్. దట్ ఈస్ ఓన్లీ గివెన్ ఫర్ క్యాన్సరస్ ట్రీట్మెంట్. ఎవ్రీడే పేషెంట్కి ఓపీ హాస్పిటల్ రావాలి. ఇట్ ఈస్ గివెన్ 5 days in a week for 6 weeks. అండ్ chemotherapy depending in brain tumors, chemotherapy is easy, like only injections. Normally first is tablets only are available. Ado intlo తీసుకోవచ్చు, you don't have to get admitted. Only tablets పని చేయలేదా అంటే ఇంజెక్షన్ కీమోథెరపీ అది హాస్పిటల్ అడ్మిషన్ చేసి చేయాలి. అంటే ఈ రేడియేషన్ లేదా కీమోథెరపీ అనేవి కొంచెం రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయి దీంతో అని చెప్పి చాలామంది పేషెంట్స్ అనుకుంటూ ఉంటారు. అది ఎంతవరకు నిజం? అలాగే ఒకవేళ రిస్క్ ఉంటే కనుక లేదు కాంప్లికేషన్స్ ఉంటే కనుక ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి? యాక్చువల్లీ పేషెంట్ ఫస్ట్ వస్తే పీపుల్ ఆర్ రెడీ టు యాక్సెప్ట్ రేడియేషన్ ట్రీట్మెంట్ బికాస్ పీపుల్ థింక్ దట్ రేడియేషన్ అదే ఓపెనింగ్ లేదు కదా, సర్జరీ లేదు, సో దట్ ఈస్ లెస్ రిస్కీ. So they are more afraid of surgery complications. So they actually want to know what are the complications of surgery rather than radiation. So but it is not true that surgery has more complications. Without surgery radiation should not be given. Surgery is safe, like depending on the type of tumor, no? Surgery is safe 90-95% of the time. Only 5% or 10% risk untundi surgery lo. So but there are many ways to reduce the complication in surgery. 20-30 years ago the complications was very high, like 40%, 30%. But ippudu with the present technology the complications has come down to 5 to 10%. రేడియేషన్లోను కీమోథెరపీలోను ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి? ఇప్పుడు మీరు అన్నారు కదా సర్జరీలో లెస్ కాంప్లికేషన్స్ ఉంటాయి అని చెప్పి, అయితే రేడియేషన్ కీమోథెరపీతో ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి? అవి ఎలా మనం తగ్గించుకోవచ్చు? I can explain more on the reducing complications of surgery. Radiation and chemotherapy usually oncologists ఇస్తారు, radiation oncologist. But surgeryలో complications reduction కోసం you can special MRIs ఉంది. A special MRI something called, it's called functional MRI. MRI patient పడుకుంటారు, MRI చేస్తారు. But functional MRI అంటే patient has to do some activity, like patient will be speaking and then MRI will be done. Then we'll know which part of the brain is active for speaking. Same thing, patient will be moving his hand and then MRI will be done. So we'll know which part of the brain is responsible for the hand movement. So adi maaku before telste, then surgery time lo adi without touching important parts we'll do the surgery. So the after surgery the complication rate comes down. And sometimes if the tumor important places lo unte, then surgery without anesthesia chestamu. So patient maatladtaru mato, we keep on talking with the patient and then remove the tumor. And during surgery we give electrical current chesi identify chestamu which is the important area of the brain. The speech area lo if we stimulate, suddenly speech stop అయిపోతుంది. అండ్ ఆ ప్లేస్లో విల్ నాట్ రిమూవ్ ద ట్యూమర్. సో నార్మల్లీ సర్జరీ చేయాలి అంటే 100% ట్యూమర్ రిమూవల్ చేస్తే దెన్ రేడియేషన్ కీమోథెరపీ అవసరం లేదు. ఇఫ్ ఇట్స్ గ్రేడ్ 1 and 2, గ్రేడ్ 3 and 4 అంటే అవసరం. సో ఇఫ్ యూ రిమూవ్ టోటల్లీ దెన్ హీ విల్ సర్వైవ్ ఫర్ మెనీ ఇయర్స్. బట్ ఇఫ్ ద ట్యూమర్ ఇస్ ఇన్ ద ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్, మీ టోటల్ రిమూవ్ చేస్తే దెన్ హీ మైట్ డెవలప్ weakness. If it's in like near speech area, then he may not able to speak after surgery.
అది ఇఫ్ ఇట్స్ నియర్ ద లెగ్ అండ్ హ్యాండ్ ఏరియా దెన్ ఆఫ్టర్ సర్జరీ స్ట్రోక్ అయిపోతుంది. ఆ కోసం ఆ ప్లేస్లో విల్ లీవ్ అ లిటిల్ బిట్ ఆఫ్ ట్యూమర్ సో దట్ ఆఫ్టర్ సర్జరీ he doesn't have any problem. So whatever is left out during surgery, to treat that, radiation and chemotherapy is required. అయితే సర్జరీలో లేటెస్ట్ టెక్నాలజీస్ ఏమున్నాయి డాక్టర్? Yeah, during surgery, it is not easy to, many times easy to identify which is tumor and which is normal brain. And other thing is, as I told you, if you remove 100%, the survival is better. So to identify which is tumor and brain, we now give something called a fluorescent color injection, which is given 1-2 hours before the surgery. So that color goes and deposits, means accumulates in the tumor itself. So during surgery we will use a 560 degree means it's a different color filter, so the tumor will be seen like a different color from the normal. So if we identify normal as, so that we can remove 100%. So that is called fluorescent technology. And plus to preserve the vessels, which means the blood flow to the normal brain, we have some technology called ICG, where we give a dye and it will identify the normal vessel. So then we can preserve the vessel. And when we remove tumor, because of traction, there can be damage to the brain. So to prevent this traction, we use ultrasonic technology. So that vibrates at 20 megahertz. Normally we hear is only 20 to this thing, but that at very high frequency when they vibrate, then it powder, means the tumor becomes a powder like thing and gets sucked into it, so that it doesn't damage any normal structures of the brain. So that is called ultrasonic aspirator. And now we use laser also. Laser lo again normal structures damage lekunda it takes out the tumor. The other technology used is called navigation. Navigation is like satellite technology. So navigation, like satellite can identify any place in the brain, like they could identify Osama bin Laden in Pakistan. So same thing inside the brain where tumor is, if we use navigation technology, that navigation technology will help us to go how to reach the tumor safely and remove without damaging any part of the brain. And recently we use robotic technology, whereas robo and navigation are integrated, so that robo will tell us how the trajectory, so that we can do surgeries with a small opening. Earlier we used to make bigger opening. Once the robot tells us the path, so we can make a small opening and remove the tumor. That's what is called like a keyhole surgery. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. బ్రెయిన్ ట్యూమర్స్ గురించి అలాగే లేటెస్ట్ ట్రీట్మెంట్స్ గురించి చాలా బాగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. Welcome. ఇది వాళ్ళ వైద్యం ఆరోగ్యం. కీప్ వాచింగ్ టీ న్యూస్. వైద్యం ఆరోగ్యం.